हेलो फ्रेंड, द किलिल पांडे में आपका स्वागत है। दोस्तों, कुछ टाइम से हम प्रवास पे अपना कुछ रिएक्शन वीडियोस दे रहे हैं और रिसेंटली हमने राइज ऑफ स्टार प्रवास पे अपना रिएक्शन दिया था। वो काफी चला था, आप लोगों को बहुत पसंद आया था और उसमें हमको बहुत सारा कमेंट देखने मिला कि रिक्वेस्ट आया कि एक और वीडियो है सेलिब्रिटी प्रवास के बारे में क्या सोचते हैं, सेलिब्रिटीज अबाउट प्रवास, ऐसा कोई वीडियो भी है तो उस पर अपना रिएक्शन देने के लिए। तो हमने सोचा वीकेंड आने वाला है, क्यों ना ऐसा एक वीडियो बनाया जो हमको भी मजा आया देखने के लिए और आप भी जब देखें आपको भी उतनी अच्छा लगे। तो दोस्तों आइए, एक वीडियो है सेलिब्रिटीज अबाउट प्रवास, वो देखते हैं और उसका अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। ప్రభాస్ గురించి ఒక ముక్క చెప్పాలి. ప్రభాస్లో ఏ ఉందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. क्या नहीं है मुझे पता है. అంటే తనకి గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడతా ఉండాలి. ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ఇలా చూసి ఇలా ఇలా ఇటు తిరుగుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కంత్రి పనులు చేస్తూ ఉండాలి. అదే కదా హీరో అంటే. అదే నాకు తెలుసు మరి మొదటి నుంచి. అంటే అందరూ హీరోలు కాదనుకోండి, అందరూ బాగా ఇంకా ప్రభాస్కి ఏమీ చేత కాదు. ప్రభాస్ హీరోని ఎలా అనమంటారండి? ఏమీ చేత కాదు ప్రభాస్కి. ప్రభాస్ గాడ్ బ్లెస్ యూ. కానీ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు. ప్రభాస్కి మంచి మనసు ఉంది, దైవ ప్రభాస్తో ఎంత మాట్లాడినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. తనతో కూర్చుంటే కొద్దిసేపు గంటలుగా మాట్లాడాలనిపిస్తుంది. చాలా మంది స్టార్ హీరోస్ ఇప్పుడు ఆల్ ఇండియాలో పరిచయాలు ఉన్నాయి. కానీ ప్రభాస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక హీరో దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ ఉండదు, నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ ఉండదు. వెల్కమ్. తన క్లోజ్ గా ఉంటే ఎంత కొట్లాడుకునే వాళ్ళు ఫ్రెండ్స్ లాగా. సో అలాంటి మూమెంట్స్ ఒక హీరోతో ఉన్నట్టుగా ఉండదు. ప్రభాస్ ఆల్ ఇండియా ఏ స్టేట్ కి వెళ్ళినా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇలాగే మీ కెరియర్ అంతా అర్జున లాంటి రూపం, ఇప్పుడు पिताजी तारीफ రాముడు లాంటి గొడవ, राम जैसा गुण, विष्णु जैसा कुछ, सब सारे भगवान का सबका एक ही नाम. I was personally very happy for Prabhas. తనకి ఈ సినిమాకి ఎంత పేరు వచ్చినా కూడా he deserves all that. ఎందుకంటే ఒక హీరో ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుంటచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే. ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ 5 years 1.5 year వర్కింగ్ డేస్ ఉంటాయి. మిగతా 3.5 years దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోవటం, ఒక విషయం నమ్మి కూర్చోడానికి తను చేసిన సాక్రిఫైస్ కి, తన మేడమ్ టుసర్ట్ లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్ కి తనకి ఎంత వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హి డిజర్వ్స్ ఎవ్రీ ఆల్సో. उससे बहुत बेनिफिट है, इवन तेलुगु इंडस्ट्री को मुझे लगता है. చాలా కలిసిపోయేవాళ్ళు మేమిద్దరం. సినిమా బాగా दोनों खड़े चलाना बलाल देव దానికన్నా ఎక్కువ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఆ టైంలోనే నేను ట్వీట్ కూడా చేశాను అనుకుంటా, ప్రభాస్ ఇస్ మై సోల్మేట్. కోపం వచ్చి ఉండొచ్చు, బట్ ఏం అనలేదు. బట్ ఆ డైరెక్టర్ నిలబెట్టింది అంటే ఈ సినిమా ट्वीट किया था, ప్రభాస్ ఇస్ మై సోల్మేట్. చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నాకు వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. 2 సంవత్సరాల్లో ఏ రోజు ये बाहुबली के टाइम का है. ఇన్ని రోజులు తీస్తున్నారు. తమన్నా డేట్స్ ఎలాగా, నెక్స్ట్ సినిమా ఎలాగా, ఇది ఎలాగా అని ప్రొడ్యూసర్స్ కానీ నన్ను కానీ ఏ టెన్షన్ పెట్టకుండా షెడ్యూల్. ఇన్ఫాక్ట్ మేము 20 రోజులు తీస్తే 20 రోజులు మీకు ఇది అవ్వడాలి, 9 రోజులు ఏంటి ఇందుకు కంగారు, సినిమా ఏంటి బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పి वैसे बात कर रहा था మాకు బూస్ట్, ఎనర్జీ బూస్ట్ ఇచ్చిన ప్రభాస్. ఏంటి ప్రభాస్ గురించి చెప్పడం మొదలు పెడితే ఆగదండి. ప్రభాస్ उसके स्टार्ट करने से बंद नहीं होगा उसके बारे में बात करना. నేను ఫస్ట్ నా జర్నీ అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చినోడిని. షార్ట్ ఫిల్మ్స్ कौन? నేను చేసినప్పుడు ఒక డివిడీస్ ఉండేవి అన్నమాట.
अच्छा, అలాంటి ఒక वो काम DVD, किया होगा इसके साथ इसमें। डायरेक्टर है शायद। సిద్ధార్థ్ అని ఒక అన్న లైక్ ఆ డివిడి అలా యూఎన్ క్రియేషన్స్ కి వెళ్ళడం, అది ప్రభాస్ గారు చూడడం, प्रभास వీడు देखा స్క్రీన్ ప్లే బాగా చేస్తున్నాడు ఒకసారి పిలవంటారా అని చెప్పి నన్ను स्क्रीन అన్నమాట. प्ले। నాకు ఇంకా గుర్తుంది, నేను మా నాన్నతో డైరెక్టర్ మిర్చి సార్. సినిమా సుదర్శన్ థియేటర్ లో చూస్తూ ఉంటే, మిర్చి చూస్తూ ప్రభాస్ గారు ఇలా రమ్మన్నారు, స్క్రీన్ ప్లే బాగా నచ్చినట్టు ఒకసారి మిర్చి కలవమన్నారు, మూవీ దేख रहा था చూడాలంటే ये అదే नहीं। మనం ఎక్కడ ప్రభాస్ वो मिर्ची देखते समय देख के बोला। నేను అసలు ఫస్ట్ ఎందుకంటే అదే టైంలో మిర్చి బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నాను, అదే अच्छा यही देख रहे हैं, हाँ? यही ఒక देख చిన్న रहा था। సందేహం ఉండి వెళ్ళలేదన్నమాట. కానీ నేను ఎన్నో నెలల తర్వాత యూవి క్రియేషన్స్ కి వెళ్ళి ప్రభాస్ గారిని కలిసినప్పుడు उसको बुलाया है। ఏంటంటే నేను అప్పుడు పిలిచాను రాలేదు అన్నాడు అనమాట. అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్, అంటే ప్రభాస్ గారు उसको बुलाया था मिलने के लिए, మెయిన్ ఒక సూపర్ విషయం तो उस समय नहीं गया वो। ఒకటి कौन नहीं ऐसे- गया? ये ये नहीं गया। हाँ, तो कुछ महीना बाद फिर कुछ होके मिला शायद, तो तब पूछा कि क्या हुआ, मैं तुमको बुलाया था नहीं आया, तो इसलिए मैं ఇంపార్టెన్స్ గా నాతో వర్క్ చేసి అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్, అంటే ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఉన్నాయి అంటే దీనికి కారణం యాక్చువల్ గా ప్రభాస్ గారు. ఎందుకంటే ప్రభాస్ అన్న నేను నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నన్ను నమ్మి వీడు తీగలుతాడు సినిమా ఎందుకంటే ప్రతి ఒక్కరు మా ప్రొడ్యూసర్ దగ్గర కానీ वही उसके ऊपर ये विश्वास रखे। श्रद्धा। हाँ, అది రాజమౌళి గారి సినిమా తర్వాత అంటే అది ఒక ఆల్మోస్ట్ ఓషన్ కి రివర్స్ వెళ్ళినట్టే. బట్ राजमौली की मूवी के बाद నువ్వు టాలెంటెడ్ ये इसके साथ कर रहा था, యాక్చువల్లీ అంత నమ్మారు నన్ను యాక్చువల్లీ. इतना भरोसा किया। ఎందుకంటే నా ఫస్ట్ డే నాకు గుర్తు, ये तेलुगु बोल रहा था। లంచ్ టైమ్ లో నేను అన్నా నాకు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ప్రభాస్ గారు. నేను ఒక 70 రోజులు షూట్ చేశానంటే 55 రోజులు ఆయన ఇంట్లోంచి ఫుడ్ వచ్చింది దాని తర్వాత. घर का खाना पसंद है। మార్నింగ్ 4:30 లేచి ఫిల్మ్ సిటీ వెళ్ళి నీకు అక్కడ సీన్ స్టంట్స్ అన్ని చేసి మళ్ళీ సాయంత్రం ఒక 7 ఇంటికి వచ్చి జర్నీ చేసి ఇంటికి వచ్చి ఆయన బాగా టైర్డ్గా ఉండేవారు. ఆయన ఇలా వచ్చి ఆల్మోస్ట్ సోఫాలో ఇలా ఉండేవారు. అప్పుడు ట్రైనర్ వచ్చి రండి ఒకసారి చేద్దాం అంటే ఇమీడియట్గా ఆయన లెక్సి ఏదైనా ప్రోటీన్ షేక్ ఏదైనా తాగేసి ఆయన మళ్ళీ ఫుల్గా వర్కౌట్ చేసేవారు. ఆయన చూసి అంత వర్క్ చేసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఇంకా కష్టపడుతున్నారు, అది హీరో అవ్వాలంటే డెడికేషన్ ఉండాలి అని నాకు అప్పుడు అర్థం. Rajamouli Garu also I've met on occasion. Prabhas I'm a big fan of. But to Bahubali I made a friend for a lifetime and I know I can always bank upon Prabhas sir. Prabhas sir, you are the darling of Indian cinema. ఫ్రెండ్ అంటే ప్రభాస్ చాలా सबका अच्छा फ्रेंड है। ఫోన్ చేశాడు. దాన్ని అది నాకు మీ గురించి టెన్షన్, సినిమా ఇవ్వాలని అర్థంలో దాన్ని సూపర్ గురించి అంటున్నారు. చాలా మీరు హ్యాపీగా ఉండాలి అది ఇది అని చాలా ఇష్టంగా ఉంటాడు. 3 తరాలు उसको भी देखा हुआ है। 3 సంవత్సరాలు 333 చిత్రాల పాపతను వస్త్రాలు కదనాలని పెట్టుకోవడం तो यही फाइंड आउट किया था क्या उसको। कॉफी पीने का था। మా గుండెల్లో ఉన్నావయ్యా నువ్వు ఆ ఫంక్షన్ రాకపోయినా నువ్వు అక్కడ ఉన్నట్టు మేము భావిస్తాం. ఎందుకంటే నువ్వు మా సున్నారాజు గారి అబ్బాయి, మా కృష్ణరాజు గారి తమ్ముడు కొడుకు, वो पहचान है ना उसका। ప్రాణాన్ని పెంచిన ముద్దు బిడ్డది. మీ ఇండస్ట్రీలో మహానుభావుడు అంటే ఎవరు మీకు? ఆబ్వియస్లీ చిరంజీవి గారు. అండ్ నాకు పర్సనల్గా ఇప్పుడు వాట్ ఐ కెన్ సే ఇస్ ప్రభాస్ అన్న ఇస్ లైక్ ద మోస్ట్ జెన్యూన్ మ్యాన్ ఇన్ ద ఇండస్ట్రీ. ద వే హీ అంటే తను చూపించే ప్రేమ అని ఎవ్రీథింగ్ ఇట్స్ సో ఆనెస్ట్. అంత మంచిగా ఎలా ఉంటాడని నాకే అర్థం కాదు. సో నేను చాలాసార్లు ఐ కీప్ ఫీలింగ్ అంటే తనకున్న ఫ్రెండ్స్ కానీ ద వే హీ అంటే అంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారని అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నుంచి కదా తను హీరో అప్పటి నుంచి అదే గ్రూప్ అదే ఫ్రెండ్స్. సో ఐ ఫీల్ నైస్. అండ్ కలిసినప్పుడు కూడా ఎప్పుడు షేరింగ్ ఏదైనా చిన్న సినిమాలు ఏమైనా ఉంటే చెప్పు, ఐ ప్రమోట్. మంచి సినిమాలు ఉంటే చెప్పు, నా వరకు రావు కదా प्रमोट करने को पूछता है। Great talent over here. I think आमिर खान ये Prabhas दोनों is a मूवी किया तो wonderful मजा आ actor. जाएगा। I saw आमिर खान Bahubali, the first one. Unfortunately, the second one I have not seen yet. And Prabhas has really beautifully played that role. It's really wonderful, and the kind of success the film has got. Even in Hindi, ये the दोनों dub किया version तो मजा आ जाएगा is नहीं। done more than Dangal. You know, which Dangal was supposed to be one of the biggest successes. So రాజుగా కింగ్ రోల్ లో ఏ హీరో సెట్ అవుతారు? कौन है? ప్రభాస్ గారు అండి. हीरोइन है। ఐ థింక్ ఛత్రపతి బాహుబలి అయితే మన
తీసేయచ్చు. Okay. బికాజ్ తన సినిమాలో అంత ప్రేజ్ చేసుకోండి, సెల్ఫ్ ప్రేజ్ ఉంటుంది. పక్కన చాలా పొగుడుతూ ఉంటాడు. ఈవెన్ నేను మెచ్చింగ్ నన్ను స్టేజ్ మీద యాక్చువల్లీ అందరూ హీరోస్ ఫోటో దిగుతుంటే నేను కిందకి వెళ్ళిపోయాను మిస్టేక్. ఫోటోగ్రాఫర్స్ ఆపి మళ్ళీ ప్రభాస్ భాయ్ నన్ను బయట పిలిచి నన్ను పక్కన పెట్టుకుని అప్పుడు కూడా దిగన్నారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గ్రేట్ మ్యాన్ హి ఈజ్ ప్రభాస్ అన్న. ये भी तो यार तो संदीप इसको लास्ट द फैमिली मैन में देखा था నేను అడిగి చూద్దాను మెసేజ్ పెట్టాను. है ना उसमें था ना మెసేజ్ పెట్టిన 2 Raw నిమిషాలు है। డార్లింగ్ చెప్పు డార్లింగ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. అన్న ఒకసారి మాట్లాడాలన్నంటే కాల్ వచ్చింది. అన్న ఇలా లాంచ్ చేసి పెడతావా అంటే డార్లింగ్ ఎప్పుడైతే పెట్టుకొని ఇష్టం చెప్పు డార్లింగ్ అని పెట్టాను. మేము కొంచెం డిలే చేసాం. మేము చేయాలనుకునే టైంకి అన్నేమో యూరోప్ మిషన్కి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చి తనే మెసేజ్ పెట్టిన వచ్చాను మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు డార్లింగ్ అన్నారు. నాకు సెంటిమెంటల్ గా ఆ మనిషి అంత నచ్చేసారు. ప్రభాస్ అని ఇంతకు ముందు నేను 2 సార్లు వచ్చాను. తనలో 5 నిమిషాలు ఒకసారి పెట్టి మాట్లాడాం అంతే. కానీ అడగగానే ఒక్క మాట అనకుండా हेल्प करने को रेडी సాయం रहता చేశాడు. है मुझे అది గొప్పదనం. సో సెంటిమెంటల్ గా నా ఫస్ట్ టికెట్ ఆయనే కొనాలనుకున్నాను. అదే చేశాను. వెరీ వామ్ హార్టెడ్ పర్సన్. ఐ మెట్ ये भी तो हीरो है కూడా నేను కలిసాను. చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా అందరితో బాగా కలిసి కర్విడిగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అండ్ ఐ సీన్ దో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హిమ్ టాకింగ్ లైక్ ఎ నార్మల్ కామన్ మ్యాన్. యూ కెన్ సీ ద హంబుల్నెస్. ఈ సినిమాలో నేను మహానుభావుడు అయితే రియల్ లైఫ్ లో మహానుభావుడు ప్రభాస్ అన్న. అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమో చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మన ప్రేమించే వాళ్ళు మనకి ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకి ఒక 25 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే प्रभास को बेस्ट फ्रेंड बोलने वाले बहुत है वो ఏం తెలియదు. నా సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి ఆఫీస్ పిలిచి ఫస్ట్ టెన్షన్ నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. उसका जब भी मूवी आता है I really like Prabhas. ये तो क्या He's a wonderful human being. हाँ ये उसमें थी ना अत्तर एंटिंग जो थी उसकी కథానాయకుడు ప్రభాస్ 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు. ఎన్ని కోట్లు నరికేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు. సినిమా మీద నమ్మకంతో वही 4-5 साल जो कुछ मूवी नहीं किया, कितना मूवीज कर लेता, कितना कमा लेता करोड़, लेकिन मूवी पे बिलीफ रख के और कुछ 6 అడుగుల మనిషి ప్రభాస్, 6 అడుగుల అందగాడు ప్రభాస్, 6 అడుగుల ఆర్టిస్ట్ ప్రభాస్, 6 అడుగుల మంచి మనిషి. ప్రతివాడు तो बहुत पुराना है డార్లింగ్ 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 అని పిలుస్తాడు. చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. గ్రేట్ థింగ్ గ్రేట్ థింగ్ గ్రేట్ థింగ్. మీడియాలో అంత ఎక్కువ హైలైట్ చేయకుండా ఈ క్యాన్స్ అన్ని ఉంటాయి కాబట్టి నేను బయటికి రావట్లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. దానికి ఏం డౌట్ It's been a great experience working with Prabhas and very professional, very good at what he does. अच्छा अभी मैं रिसेंटली देखे So committed क्या and है so वो? dedicated to his work. That is Mr. actually Perfect. very encouraging for the co-artists to be working with him. And more than that, he's just a very nice human being. ఆ రోజు అనుకున్నాను నేను అంత నమ్మి నాకు మాస్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నేను ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఫీల్ అయ్యాను నేను. సరే నా ఫ్రెండ్స్ కంటే వీళ్ళు ముందు చాలా గట్స్తో నన్ను నమ్మి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. నా పూర్తి కంప్లీట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సినిమా అనుకున్నాను నేను. అండ్ రైట్ మై లెవెల్ బెస్ట్. డార్లింగ్ ప్రభాస్ జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. థ్యాంక్ యూ. क्या क्या वही सर बाहुबली का शूटिंग करना गया था शायद हाँ अच्छा था नहीं वीडियो, मजा है देख के. लाइक इतना लोग बोल रहे मैंने वो लग रहा है बहुत ही जेन्युइन पर्सन होगा नहीं. मैंने हम्बल है, डाउन टू अर्थ है. जितने भी लोग फ्रेंड्स हैं सबको हेल्प करता है. फ्रेंड नहीं भी है तभी भी वैसा लग रहा है हेल्प कर रहा है ना. लाइक अच्छा था वीडियो नहीं, बहुत कुछ जानने मिला. और एक तो चीज सबसे कॉमन था कि वो कितना डाउन टू अर्थ पर्सन है, कितना हम्बल है. लाइक इतना बड़ा स्टार बन चुका है फिर भी वही पूरा नॉर्मल है, सबको डार्लिंग जैसे बोलता है, बहुत हेल्पफुल है.
वो इरिस्पेक्टिव ऑफ वो बड़ा स्टार है नहीं है, नॉर्मल एक है स्ट्रगलर है जो है सबको हेल्प करने में कर रहा है। ये बहुत अच्छा है ये सब। टैलेंट देख के जो मतलब एनकरेज करता है यार, ये बहुत ही अच्छा ये सब क्वालिटीज है नहीं क्या। इतना लोग तारीफ कर रहा, और वो भी ग्रेट बात था, 5 ईयर्स एक मूवी के लिए दे दिया। जबकि वो चाहता तो पर ईयर 2 मूवी कर सकता है, 2 मूवी करेगा उतना पैसा उड़ जाएगा, माने 10 मूवी ऑलमोस्ट मिस है, उससे ज्यादा कमा सकता है 5 ईयर्स एक मूवी के लिए। एंड वो भी श्योर नहीं हो हिट होना, ये तो नहीं था ना कंफर्म, है ना। तो जो है ऊपर वाला देखता है सब किसका कैसा मेहनत है, वही है ना। तो मजा आ गया देख के, और बहुत कुछ अच्छा जो भी बोले, बहुत कुछ अच्छा लगा मुझे। मैक्सिमम अच्छा लगा जो भी राजमौली सर और जो राजमौली सर के पापा जो बोल रहे थे, फादर, है ना, और इवन स्टार्टिंग में किरवानी सर जो बोल रहे थे, है ना, वो अच्छा लगा। एंड एक जेन्युइन को आर्टिस्ट जैसा जो अल्लू अर्जुन बोल रहे थे, वो भी अच्छा लगा मुझे, कि वो भी वो एक तरह से ये चीज मान रहे हैं कि 5 ईयर्स एक कमर्शियल हीरो को देना, है ना, तो जितने भी सक्सेस आया पूरा उन्हीं का है वो, है ना, वो डिजर्व करते हैं पैन इंडिया स्टार, करेक्ट है। और मेरे को हमेशा लगता है कि मैंने प्रभास चाहे ये राजमौली हो या बाहुबली, इतना इम्पोर्टेंट एक मूवी है साउथ इंडियन मूवी के लिए एक्चुअली, जो पूरा नॉर्थ में चला गया है और इतना फैन बेस बढ़ चुका है कि हो सकता है बाहुबली के लिए बहुत सारा जो ब्यूटीफुल और बहुत ही अच्छा मूवीज है साउथ पे जो बनता है, वो हिंदी डब में देखना स्टार्ट किया, एक्सपोजर मिला बहुत। पहले भी बहुत सारा डब होता था, बट इसके बाद बहुत ज्यादा और हो गया ना, लाइक क्योंकि ये क्वालिटी जो मूवी का था और प्रभास का एक्टिंग वगैरह, ये सिर्फ एक रीजनल बाउंड्रीज के अंदर में नहीं था, वो पूरा ही अलग ही हो गया था ना, बहुत बड़ा मूवी बन गया था वो तो। और एक्टिंग भी ऐसा लगा नहीं कोई रीजनल एक्टर है यार, वो तो मैंने स्टार पूरा ही अलग ही हो गया ना। तो क्यों मैं इसीलिए बोलता हूँ कि उसके चक्कर में नॉर्थ को बहुत कुछ और जानने मिला, उनके अलावा भी इतना एक्टर्स है, स्टार्स हैं, डायरेक्टर्स हैं, बहुत कुछ जानने मिला, तो ये एक अच्छा लगा मुझे। तो बहुत मजा आया एक्चुअली, जो भी सेलिब्रिटीज प्रवास के बारे में बोले, और लग भी रहा था बहुत जेन्युइनली वो लोग बोल रहे हैं, लाइक मीन कर रहे हैं वो लोग बोल रहे हैं, है ना। तो बहुत अच्छा लगा जानने के लिए यार, अच्छा एक्टर्स है सब, नॉर्मली साउथ इंडिया में हम देख रहे हैं बहुत ही डाउन टू अर्थ, हम जितने भी आजकल हम देखे हैं कुछ अभी तक डॉक्यूमेंट्री वीडियो, अच्छा लगा देख के। तो ठीक है दोस्तों, हमको बहुत ही अच्छा लगा ये सेलिब्रिटीज ऑन प्रवास का वीडियो देख के, होप आपको भी उतना ही मजा आया हो। तो डार्लिंग प्रवास को हमारी तरफ से अगेन ऑल द बेस्ट उनकी अपकमिंग मूवीज के लिए। ठीक है दोस्तों, फिर अगले वीडियो में मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर, बाय।